టాటా గ్రూప్కు వెళ్లిన తర్వాత ఎయిర్ ఇండియా వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. తొలుత విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనతో ఈ ఎయిర్లైన్స్ పెద్ద ఎత్తున విమర్శలు మూటకట్టుకోవాల్సి వచ్చింది. జరిగిన సంఘటనలను సకాలంలో రిపోర్టు చేయనందుకు పలుమార్లు ఇదే విషయంలో జరిమానాలు కూడా విధించింది. కొద్ది రోజుల క్రితం టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్లైన్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన విస్తారా ఎయిర్లైన్స్ సిబ్బంది కూడా మూకుమ్మడిగా సెలవు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో విస్తారా ఫ్లైట్స్ పెద్ద ఎత్తున రద్దై ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. విస్తారా ఎయిర్లైన్స్ను ఎయిర్ ఇండియాలో విలీనం చేయాలని టాటా గ్రూప్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విలీనం కారణంగా తమ వేతనాల్లో కోత పడటంతో పాటు పలు ఇతర రాయితీలు కూడా రద్దయ్యే ఛాన్స్ ఉండటంతో విస్తారా పైలట్స్తో పాటు ఇతర సిబ్బంది కూడా మూకుమ్మడిగా సెలవులు పెట్టారు. ఆ సమయంలో పలు సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. దీనిపై డీజీసీఐ అప్పట్లో టాటా గ్రూప్ను వివరణ కూడా కోరిన విషయం తెలిసిందే. తర్వాత ఎలాగోలా యాజమాన్యం అందరితో చర్చించి వివాదాన్ని ఓ కొలిక్కి తెచ్చుకుంది. దీంతో విస్తారా ఫ్లైట్ సర్వీసులు గాడిన పడ్డాయి. కానీ ఇప్పుడు అచ్చం విస్తారా ఎయిర్లైన్స్ సిబ్బంది చేసినట్లే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది కూడా ఏకంగా 300 మందికి పైగా సడన్గా సిక్ లీవ్లు పెట్టి అందుబాటులో లేకుండా పోయారు. అంతేకాదు ఏకంగా ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సర్వీసులు పెద్ద ఎత్తున రద్దయ్యాయి. సిబ్బంది ఆకస్మిక సెలవు వలన 80కి పైగా సర్వీసులు రద్దయినట్లు సమాచారం. దీంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ పరిణామాలపై ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు క్షమాపణ చెప్పింది. గతంలో ఎయిర్ ఏషియా ఇండియాగా ఉన్న ఏఐఎక్స్ కనెక్ట్లో ఇప్పుడు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ను కూడా విలీనం చేయాలని నిర్ణయించారు. విస్తారా పైలట్స్ తరాలోనే ఇక్కడి సిబ్బంది కూడా ఈ విలీనం వలన తమకు అన్యాయం జరుగుతుందని అందరినీ ఒకేలా చూడటం లేదని ఆరోపిస్తూ సిక్ లీవ్లో వెళ్లిపోయారు. సెలవు పెట్టిన సిబ్బందితో యాజమాన్యం ప్రస్తుతం చర్చలు జరుపుతోంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాల్లో ఇప్పటికే టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు వారం రోజుల్లో తమ టికెట్స్ను రీషెడ్యూల్ చేసుకోవచ్చని, లేదంటే రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వెల్లడించింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది వివాదం ఎంత త్వరగా పరిష్కారం అవుతుందో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.